బతుకమ్మను ఒక ఉద్యమ బావుటగా మార్చి తెలంగాణ సాధనలో తోడ్పడ్డటువంటి ఒక తల్లిని తప్పుడు కేసు పెట్టి వాళ్ళ జైల్లో పెడితే కోర్టులో వాదోపవాదాల సందర్భంలో అన్నారు, 1 రూపాయి కూడా రికవరీ కాలే కదా, 100 కోట్లు అంటా ఉన్నారు, ఎక్కడన్నా క్యాష్ ట్రేస్ చేసినారా, ఎక్కడన్నా రికవరీ అయిందా అంటే నోరెళ్ళబెట్టినటువంటి ఒక ప్రాసిక్యూషన్ వారు ఇవాళ మొత్తం కూడా ఇది కుట్రపూరితం అని చెప్పని బయటపడ్డది. ఏది ఏమైనప్పటికీ కూడా కవితమ్మ గారు ఇవాళ బెయిల్ రావటం అనేటువంటిది సుప్రీంకోర్టులో చేయబడ్డటువంటి ఒక అబ్జర్వేషన్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇది తప్పుడు కేసు, ఇది దొంగ కేసు అని చెప్పని చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి వారికి హృదయపూర్వకంగా పార్టీ కార్యకర్తల తరపున, నాయకుల తరపు నుండి, వ్యక్తిగతంగా మా అందరి తరపు నుండి కూడా ఇవాళ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మోర్ స్ట్రెంగ్త్ టు కవిత, మోర్ స్ట్రెంగ్త్ బీఆర్ఎస్ పార్టీ. భవిష్యత్తులో తప్పనిసరిగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణను ఆంధ్ర పాలకుల విముక్తి కోసం ఎట్లయితే కొట్లాడినామో కవితమ్మ గారి యొక్క నాయకత్వంలో మళ్ళా కూడా తప్పనిసరిగా అటు కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత బలమైన ఉద్యమం, ఆ ఉద్యమంలో కవితమ్మ గారు కూడా భాగస్వాములు కావాలా, పార్టీని కాపాడుకోవాలా, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ఒక కార్యకర్తగా కోరుకుంటూ జై కేసీఆర్. న్యాయం గెలిచింది, న్యాయం న్యాయం, ధర్మం గెలిచింది, ధర్మం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.